హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భవ్యతో ముచ్చట్లు. ఏం ముచ్చట చెప్పాలి అర్థమైతలే భయ్యా. ఈ బిగ్ బాస్ చూస్తుంటే అసలు నిన్న చూసిన తర్వాత అనిపిస్తుంది అంటే ఇది బిగ్ బాసా లేకుంటే ఇది బెంగళూరు నుంచి ఎంత తీసుకొచ్చి పెట్టిలా ఇక్కడ, లేకుంటే కన్నడ బిగ్ బాసా తెలుగు బిగ్ బాసా అర్థం కాదు. అసలు ఏం బిగ్ బాస్ అర్థం అవుతుంది అయితే. తెలుగు వాళ్ళకన్నా ఆపర్చునిటీ ఇవ్వడు అది తెలిసిందే. అది బెంగళూరులో ఎందుకయ్యా తెలుగులో లేరు ఆర్టిస్టులు, తెలుగులో లేరా యూట్యూబర్లు, తెలుగులో లేరా సినిమా వాళ్ళు, వీళ్ళు కాదని మళ్ళా కన్నడ నుంచి ఏం కన్నడ కన్నడ ఏంది కన్నడ ఇది ఏంది బెంగళూరు రావా ఇక్కడ పెట్టుకుంటే అయిపోదు కదా, పెట్టుకోవాల్సింది కన్నడ బిగ్ బాస్ షో అని. అమ్మాయి బిగ్ బాస్ ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఈసారి అయితే. చిరాకు దిగుతుంది బయట బిగ్ బాస్ చూస్తున్నైతే. ఏం బిగ్ బాస్ అనిపిస్తుంది. ఒక తెలుగు వాళ్ళు ఒక్కడు కరెక్ట్ పోయినసారి శివాజీ గారు, తేజ్ కావచ్చు, మంచి మంచి ఆర్టిస్టులు, అమర్దీప్ అన్న కావచ్చు, మంచి కంటెస్ట్ తెచ్చి ఎట్లు నడిచింది. ఈసారి అసలు బిగ్ బాస్ లెక్కలేదు. ఆ భాష ఒకటి బాగున్నాడు. ఆ భాష రియలీ లైక్ సూటిగా మాట్లాడుతుంది భాష గారు ఒకరు, అండ్ ఆ యూట్యూబర్ ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళు వీళ్ళు ఎక్కువ పోయి మాట్లాడంత లేదు వీళ్ళకి. నాకు అర్థం వీళ్ళ చూసిన తర్వాత వీళ్ళ గుణం వీళ్ళు ఏ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి వీళ్ళని తీసుకున్నాడు. అసలు బిగ్ బాస్ కి అర్థమైతలే. కామన్ మ్యాన్ ఏడ తీసుకున్నాడు, నేను డబ్బులు కట్టించుకొని తీసుకునేది బాబు, లక్ష ఒక్కొక్కలకి మనకంట నాగమణి ఒకటి తీసుకున్నాలేమో అని మొత్తం 5 minutes టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఎలా ఉంటదంటే ఈ బిగ్ బాస్ ఈసారి నాకు తెలిసిన దృష్టిలో అయితే ఇది చాలా బోరింగ్ బిగ్ బాస్ కనిపిస్తుంది నాకైతే. ఇది బిగ్ బాస్ 6 ఎలా ఫెయిల్ అయిందో అలాగే అప్పుడు ఆదిరెడ్డి వెళ్ళినప్పుడు ఎలా ఫ్లాప్ అయిందో ఆ బిగ్ బాస్ ఇదే ఫ్లాప్ బిగ్ బాస్. ఐ థింక్ నెక్స్ట్ బిగ్ బాస్ మనం చూద్దాం. బట్ రివీల్ ఎందుకు ఇచ్చినాం అంటే ఏదో చెప్పినాం కదా పెట్టినాం కదా ఇయ్యాలనిపిస్తుంది. ఆ ప్రోమోషన్ అది ఏం ప్రోమో అర్థం కాదు నిజంగా. అది కొట్టుకునే ఉన్నది. ఆ ఎవరో రాజీవితో ఏదో సినిమా తీసిందంట, ఏదో ఏదో మూవీలు నటించిందా ఆ అమ్మాయి నుంచి పెట్టిల్లాడా. అది నేను నటించిన అమ్మాయి ఎలా చూసిన అమ్మాయిని అంటే ఇప్పుడు అమ్మాయి ఒక మాట అన్నది, ఫ్రూట్స్ తినడం మంచిగా తింటే అయిపోతుంది అన్నది. అయిపోయింది ఆడికి. మనుషులు లెక్క మళ్ళీ మనుషులు తినాలి అంటే మనిషి కాదు అక్కడైనా భాష. ఆయన మంచిగా కదా, ఆయన కూడా ఆయన ఒక ఆర్జే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో తనకు తెలుసు కదా ఏం చేయాలో ఏం చేయకూడదు. వీళ్ళు ఏం చూస్తే అర్థమవుతలేదు. అంత చూస్తుంటే నాకైతే అసలు ఏమనిపిస్తలే. ఈసారి కొంచెం తేడాగే ఉంది. ఏమో మరి ఏమనిపిస్తుందో వాళ్ళకైతే తెలియదు. నాకైతే తెలిసిన వాళ్ళంటూ ఎవరు లేరు దాంట్లో. తెలుసు కాదని అసలు ఆడే అంటే కన్సిస్టెన్సీ అని అన్లిమిటెడ్ బిగ్ బాస్ మళ్ళా అన్లిమిటెడ్ నాకు అర్థమవుతలేదు. అన్లిమిటెడ్ అంటే ఏముంటుంది అన్లిమిటెడ్ స్ట్రాటజీ ప్లే చేసేని కూడా ఎవరు లేరు అక్కడ. అసలు మనం చూద్దామన్నా కూడా ఒక నోన్ ఫేస్ లేదు కాదు అసలు. అంటే చూద్దాం బిగ్ బాస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే చూడండి లేదు. ఈసారి బిగ్ బాస్ కాకుండా బెంగళూరు బిగ్ బాస్ పెట్టుకోవాల్సింది. ఆ బెంగళూరు ముగ్గురు నుంచి పెట్టేసింది. ఎందుకు పెట్టినా అర్థం కాదు. ఏమో అర్థం కాదు. నాకు మెసేజ్ వస్తుంది ఎవరైనా చూస్తే నాకు అది తెలుసు. అది వేసుకొని చూసుకున్న తర్వాత కానీ నచ్చలే, అసలు నచ్చలే, నిజంగా చెప్తున్నా నచ్చలే. చిరాకుంది బిగ్ బాస్ ఈసారి అయితే. అంత బాగా మాకైతే నచ్చలేదు గైస్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూద్దాం. మనం కూడా ఆకట్టుకొని మంచిగా ఉంటే అప్పుడు మనం చూద్దాం. అప్పుడు బాయ్, సైనింగ్ ఆఫ్.